బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ సంచలన ప్రకటన చేశారు. ఒంగోలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీనివాసరెడ్డి రాజకీయ వారసుడిగా రాఘవరెడ్డిని ప్రకటించారు. ఆయన అయితే 2029 ఎన్నికల్లో ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు ఆదేశాలతోనే 2024 ఎన్నికల్లో పోటీ చేశా అంటూ మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పుకొని వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఏంటి అసలు సడన్ గా ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం పర్మనెంట్ గా ఎందుకని? మౌనిషా, మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 2019లో గెలిచారు. 2024 ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి వెళ్లారు. టీడీపీలోకి వెళ్లి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా మరోసారి గెలిచారు. అయితే ఆయన గత ఎన్నికల్లోనే తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయాలని ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను పోటీ చేశానని, వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారంటూ ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంటు పరిధిలో కీలకమైన నాయకుడు. ఆయన 7 నియోజకవర్గాలు, ఒంగోలు పార్లమెంట్ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా భారీ బలగం ఉంటుంది, భారీ అనుచరులు ఉంటారు. ఆ కుటుంబం మాగుంట కుటుంబం మాగుంట కుటుంబం ఒంగోలు పార్లమెంటు పరిధిలో బలమైన కుటుంబము. ఒంగోలు అంటే మాగుంట అంటే ఒంగోలు పార్లమెంట్ లాగా ఈ వ్యవహారం ఉంది. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారి ఎంపీగా గెలిచారు. 98, 2004, 2009 వరుసగా 3 సార్లు ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. అయితే 1999 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో గెలిచారు, 2009లో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆయన స్వల్ప మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతుల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయితే 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన పార్టీ మారి టీడీపీలో చేరారు. ప్రస్తుతం అయితే ఆయన రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రకటించారు. నా వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తారు, నా సేవలను ఆయన కొనసాగిస్తారంటూ మాగుంట శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. మౌనిషా, సో ఇప్పుడు శ్రీనివాసరెడ్డి స్థానాన్ని రాఘవరెడ్డి భర్తీ చేస్తారా? ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా ఏళ్ల నుంచి చేస్తూ వచ్చారు, సో దాన్ని ఫుల్ఫిల్ చేయగలరా? ఇక్కడ ప్రధానంగా మాగుంట శ్రీనివాసరెడ్డి అజాత శత్రువుగా పిలుస్తారు ఆయన్ను ఒంగోలు పార్లమెంట్ పరిధిలో. మౌనిష, ఎందుకంటే ఆయన ఎవరితోనూ ఏ పార్టీతోనూ శత్రుత్వం పెట్టుకోరు. ఆయన అన్ని పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. అందరూ ఆయన గౌరవిస్తారు, ఒక పెద్ద ఆయనగా గౌరవిస్తారు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ పార్లమెంట్ పరిధిలో నీటి సౌకర్యం కల్పించడం కానీ, దానాలు చేయడం కానీ, ప్రజలను ఆదుకోవడం కానీ, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలోని మాగుంట కుటుంబం కీలక పాత్ర పోషింది. అయితే ఇప్పుడు మాగుంట రాఘవరెడ్డి భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయనేది మనం ఈ రోజు చెప్పలేని పరిస్థితి. అయితే తన రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డి అని ఆయన ప్రకటించడం, ఇంత ముందుగా ప్రకటించడం కూడా వచ్చే ఎన్నికలకి ఒక లైన్ క్లియర్ చేసిన లాగా కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మాగుంట రాఘవరెడ్డికి సీట్ ఇస్తారనే కోణంలోనే ఆయన ప్రకటన జరిగింది. అయితే ఈయన ఏదో మాగుంట శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనను చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. కానీ ప్రస్తుతానికైతే యాక్టివ్ గా మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏదైతే ప్రజలు ఇచ్చిన వినతులు స్వీకరించి ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడే ఆయన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? అంటే ఈయన బాధ్యతలోకి రాఘవరెడ్డి రాబోతున్నారా, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ వరకు టైం ఉంటుందా? మౌనిషా, మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ మధ్య ఆయన హార్ట్ ఆపరేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మా రాఘవరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ పరిధిలో యాక్టివ్ చేస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయించాలని ప్రయత్నం చేశారు, అది కుదరలేదు. అయితే 2019 ఎన్నికల నుంచి కూడా మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పలు నియోజకవర్గాల్లో యాక్టివ్ గా తిప్పుతున్నారు. గత ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో కూడా ఆయన గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని, టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే అది చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో మీకు ఒక సీటే ఇవ్వగలుగుతాము, మీరు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయమని చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు పోటీ చేశారు, గెలిచారు. అయితే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా, తన ఆరోగ్య దృష్ట్యా, తన వయసు దృష్ట్యా తన రాజకీయ వారసులంటూ ప్రకటించారు. అంతేకాకుండా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అనధికారికంగా ఎంపీకి సంబంధించిన వ్యవహారాల తన తండ్రి ఎంపీ కాబట్టి
ఎంపీ నిధులు కానీ ఎంపీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ మాగుంట రాఘవరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. ఏదైతే టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మాగుంట వర్గాన్ని బలోపేతం చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు తనకు లైన్ క్లియర్ చేసుకునేలాగా మాగుంట సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయంతో ఏమైనా చేంజెస్ ఉంటాయంటారా? ఒకవేళ తీసుకొస్తే ముందే ఎలక్షన్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోనే రాఘవరెడ్డిని తీసుకురావచ్చు కదా, ఎందుకని శ్రీనివాసరెడ్డి ముందుండి అన్ని చేసి ఇప్పుడు తప్పుకుంటున్నారు? మౌనిష, శ్రీనివాసరెడ్డి ఆరోగ్య దృష్ట్యా, ఆయన వయసు దృష్ట్యా తన వారసుడు మాగుంట రాఘవరెడ్డి అని ప్రకటించారు. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికల్లోనే రాజకీయాల నుంచి విరామం తీసుకుని తన వారసత్వాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు, మీరే పోటీ చేయాలంటూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆయన పోటీ చేసి ఎన్నికలకు గెలవడం జరిగింది. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినప్పుడు కూడా ఆయన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కోరారు, నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని నా కుమారుడికి అవకాశం ఇవ్వండి అంటే ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఆ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఆ చంద్రబాబు నాయుడు మాట కాదనలేక ఈయన పోటీ చేయడం కూడా జరిగింది. అయితే 2024 ఎన్నికల తర్వాత ఈ 16 నెలల కాలంలో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయనకు హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. ఈ 16 నెలల కాలంలో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుని యాక్టివ్ చేశాడు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగించేలాగా చూస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేశారు. ఎందుకంటే తన రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డి అని ప్రకటించడానికి కూడా కారణం బ్యాక్గ్రౌండ్ లో కూడా ఈయన బ్యాక్గ్రౌండ్ లో కూడా లైన్ క్లియర్ చేశారు. అంతేకాకుండా తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు కానీ, తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ, తన పార్లమెంట్ పరిధిలో ఉన్న మాగుంట వర్గానికి కూడా రాఘవరెడ్డి భవిష్యత్తు నేత, భవిష్యత్తు రాజకీయ నాయకుడు అంటూ స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిరణ్, చూస్తూ ఉన్నాము చంద్రబాబు ఆదేశాలతోనే 2024 ఎన్నికల్లో పోటీ చేశాను అని చెప్పుకొచ్చారు మాగుంట శ్రీనివాసరెడ్డి. అలాగే 2029 అంటే రాబోయే ఎన్నికల్లో ఎంపీగా నా వారసుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు.